వక్రాసన్. కుడి కాలు ఫోల్డ్, కుడి చేయి వెనకాల, ఎడమ చేయి బాక్ స్ట్రెచ్, ఫోర్ ఛాతీకి అంతే, ఎడమ మోకాలు పట్టు. అదే ఇందా చేసిందే కదా, అంతే. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకొని ఇప్పుడు చేస్తున్న గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఆసనాలు అన్నమాట ఇవన్నీ. అంటే అరుగుదల సమస్యలకి ఇప్పుడు మనం చేస్తున్న ఈ సెట్ అంతా పనికొస్తుంది. కోవిడ్ వల్ల ఎక్కువగా ఇవాళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ అక్కడ మొదలయ్యి హార్ట్ దగ్గర ఎండ్ అవుతున్నాయి. అందుకని అరుగుదల సమస్యలు ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు, చాలా విపరీతాలకు వెళ్తున్నాయి ఇప్పుడు. అందుకని అరుగుదల సమస్యలు ఉంటే సిట్టింగ్ ఆసనాలు ఇవి కంపల్సరీ రోజు చేయండి, సెట్ అయిపోతుంది. కుడిచే బాగా స్ట్రెచ్, ఎడమకాలు పక్కని బయట వైపు నేల మీద అరిచే. ఆ చెయ్యి వెనకాల ఉంచండి, ఈ చెయ్యి అంతే, వస్తే వచ్చింది, లేదంటే ఇలా పెట్టేసి ఉంచండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి కుడి కాలు ఫోల్డ్, క్రాస్గా అవతలికి, కుడి కాలు కదా, కుడి చేయి వెనకాల ఉంచేసేయండి, ఎడమ చేయి బాగా స్ట్రెచ్, ఈ కుడి కాలు పక్కనే బయట వైపు. స్లోలీ రిలాక్స్. ఈ చాపిని కాలుని ముచ్చి పిరుదుల కింద పెట్టుకోండి, కాలు మడమ పిరుదుల దగ్గర పెట్టేసి తొడల మధ్య గ్యాప్ లేకుండా దగ్గరికి లాక్కొని, పైన కుడి కాలు కదా, సో ఎడమ చెయ్యి మీది ఏ కాలు ఉందో ఆపోజిట్ చేయి తీసుకోండి, ఈ చెయ్యి నడుము మీద. ఆపోజిట్ చెయ్యి, ఆ చెయ్యి అది అంతే, పట్టుకో వస్తుంది, వచ్చింది కదా, అటు తిప్పేసి. స్లోలీ రిలాక్స్. కాలు చేసావా, రెండో వైపు చేయలేదుగా, ఓకే. ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది నాది, మీది కుడి కాలు ఉంటే ఆపోజిట్ చేయి తీసుకోండి. సో ఇప్పుడు నాది ఎడమ కాలు కాబట్టి కుడి చేయి తీసుకున్నా. ఇవన్నీ కూడా డయాబెటిక్ కూడా చాలా మంచిది, థైరాయిడ్కి. మెడ తిప్పుతున్నాం కదా, దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇలా పొజిషన్లో ఉన్నాం కదా, ఎడమకాలు పైన ఉంది, సో ఎడమ చేయి పైన, కుడి చేయి పక్క గుండా, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల పట్టుకోండి. రాకపోతే చున్నీ సహాయంతో లాగుతూ ఉండండి, ఒక 4 రోజుల్లోనే బాగా డిఫరెన్స్ వస్తుంది. ఇది షోల్డర్ పెయిన్స్ ఉన్నా కూడా బాగా హెల్ప్ అవుతుంది, ఫ్రోజన్ షోల్డర్ మరి ముఖ్యంగా. డయాబెటిక్ వాళ్ళకి పెద్ద రిస్క్ అనమాట ఫ్రోజన్ షోల్డర్. ఏంటండి, ఎవరు మీ వారా? ఓకే ఓకే.
సగం అంటే సైకలాజికల్ వల్ల కూడా ఇంట్లోనే ఉంటాం కదా, అది ఫ్రీగా మైండ్ ఎక్స్పోజ్ అవ్వదు కదా, సగం దానివల్ల తగ్గవు, లేట్ అవుతుంది. చేంజ్గా బయట వాతావరణంకి ఎక్స్పోజ్ అయినప్పుడు అది లేట్, అంతే ఫాస్ట్ ఉంటుంది క్యూరింగ్ కూడా. స్లోలీ రిలాక్స్, అంతే, పట్టుకో, స్లోగా అవుతుంది, ట్రై చేయాలి. ఎందుకంటే నీకు రాలేదంటే ఆశ్చర్యం, అసలు రావాలి. చాలా సన్నగా ఉన్నావు కదా, అంటే నువ్వు సరిగ్గా చేయట్లా, శ్రద్ధగా చేయట్లా. నాప్కిన్ తోటి పట్టుకో, లాగు. మండూకాసన్, నాప్కిన్ లాగాలి. లాగి కొద్ది ఏమవుతుందంటే, ఫస్ట్లో ఎవరికి రాదు, ఇది కొంచెం కష్టమే. అది మన వీపు మనం రుద్దుకుండేటట్టు ఉండాలి, అప్పుడు కరెక్ట్ మనము మెయింటైన్ చేస్తున్నట్టు. మంతెన గారు అదే చెప్తారు, మీ వీపు మీకు అందుతుందా చూసుకోండి, అందట్లేదు అంటే చాలా మార్పు రావాలి మీలో అని చెప్తారు. మండూకాసన్, పిడికిలు బిగించి బ్రహ్మముద్ర అంటాం. ఇది ఒక్కొక్కటి ఆది ముద్ర, నక్కుల్స్ కలిపినప్పుడు దీన్ని బ్రహ్మముద్ర అంటాం. పొట్ట లోపలికి లాక్కున్నాక ముందుకు బెండ్ అవ్వాలి. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ముందు లాక్కోండి పొట్టని, ఆ తర్వాతే ముందుకు బెండ్ అవ్వాలి. స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర, కాలి గజ్జల దగ్గర, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కరెక్ట్ ప్యాంక్రియాస్, లివర్ మీద భలే మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. శశాంకాసన్, ఇంకా ఇక్కడి నుంచి అన్ని స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు చేయబోయేది శశాంకాసన్. బాగా స్ట్రెచ్, ఫార్వర్డ్ బెండ్, రెండు చేతులు కాళ్ళ పక్కగా, అరిచేతులు ఆకాశాన్ని చూసి. దీన్ని బాలాసన్ అంటాం. స్లోలీ రిలాక్స్. అరిచేతులు సపోర్ట్ తోటి నెమ్మదిగా లేవండి. మణికట్టు దగ్గర పట్టుకొని యోగ ముద్రాసనం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. ఉత్తాన మండూకాసన్. స్లోలీ రిలాక్స్. ధ్యాన ముద్ర, ప్రేయర్ చేద్దాం. కళ్ళు మూసుకొని ధ్యానం. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, విచ్చోన్మ అమృతంగమయ.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.